మొన్న నాగేశ్వరరావు గారు ఒక అనలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకుని క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ అది కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది? ఏం జరిగింది? ఇంకోటి మాట్లాడతారు ఏమని? సరే, మీరు మాట్లాడారు కదా, అంటే జగన్ గారు పర్మనెంట్ బీజేపీ తోటి సంబంధాలని ఒక్కసారి జగన్ చేత చెప్పించండి. అది మాకు బీజేపీ మాకు అనుకూలం అని ఒక్క మాట జగన్ చేత చెప్పించండి, మీరు మీ క్రెడిబిలిటీ నిలబడుతుంది. ఏ రకంగా అంటే ఏదో రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలా, ఏదో రకంగా ఇట్లా మాట్లాడి లేని అన్ని చెప్పి, అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. వైసీపీకి పోయేదే ఉండదు, మా పార్టీకి పోయేదే ఉండదు, క్రెడిబిలిటీ పోయేది మీకే, నష్టపోయేది మీరే. చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, దానికి ఎవరండి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? కేంద్రం కదా పెంచింది. దానికి ధర్నా చేస్తారు. ఎలా చేస్తారు? చంద్రబాబు పెంచాడు, పవన్ కళ్యాణ్ పెంచారని మాట్లాడతారు. పైన కేంద్రం పెంచిందని ఒక మాట మాట్లాడారు. అంటే ఏంటి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదిరించి పార్టీ పెట్టాడు అని చెప్పి ఏదో పొగిడారు. ఈరోజు కేంద్రం గురించి ఒక మాట మాట్లాడడానికి ధైర్యం లేదు. అంటే ఏమైనా కేసులు ఏమైనా ప్రాబ్లం అవుతాయనా? ఏం చెప్పండి. పెంచింది ఎవరండి? మీరు చెప్పండి. ఎవరైనా ఆయిల్ పెంచేది ఎవరు? చంద్రబాబు గారు పెంచుతారా? కేంద్రం పెంచుతుందా? వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదు, క్రెడిబిలిటీ లేదు, పోయింది. ఇట్స్ నాట్ కరెక్ట్. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా, నేను మాట్లాడినప్పుడు 3-4 సార్లు మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఇప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను, కానీ వాళ్ళు ఫ్యామిలీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటంటే, చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 years నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయాడు.